యాకోబు గారు పౌలు దగ్గరికి వెళ్ళాల. పౌలే చెప్పాలి. ఇదే తమ్ముడు ఆ వచనం చూపించు. ఇదే ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. సహజంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మా పాస్టర్ మహాశయుల్లో ఒకంత గర్వం ఉంటుంది. విశ్వాసులకు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం కొంచెం ఆ హెడ్ వెయిట్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఆడు నా దగ్గరికి రావాలా, ఆడు బచ్చాగాడు, నేనేంటి ఇంటర్నేషనల్ స్పీకర్ అనండి ఒకసారి. చెప్పాలి. పౌలు ఎవరమ్మా? ఇంటర్నేషనల్ స్పీకర్. యాకోబు ఎవరు? కనీసం నేషనల్ స్పీకర్ కూడా కాదు, ఏదో ఒక పత్రిక రాశాడు అంతే. పౌలు గారు 14 పత్రికలు రాశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, 14 పత్రికలు రాసిన ఆయన ఎక్కడా? తొక్కడా. ఒక పత్రిక రాసిన ఆయన ఎక్కడా? ఒక పత్రిక రాసిన ఆయన దగ్గరికి దీన్ని ఏమంటారంటే ఎదిగే కొద్దీ ఒదిగుండే జీవితం. ఎప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నా, ప్రపంచాన్ని తలకిందులు చేసే ధ్రువతారగా దేవుడు వాడుకున్నా, నేల మట్టుకు ఎవరు తగ్గించుకుంటారో వాడిని అంతకంతకు దేవుడు తన మహిమ కొరకు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఈ యాకోబు కూడా ఎంత దీనుడో చెప్తా. ఇప్పుడు యాకోబు అనే పేరు చదివాం కదా, ఈ యాకోబు ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు వారి తమ్ముడు. చూడండి, ఆయన ఒక పత్రిక రాశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మ అందరూ చూడాలరా తల్లి, నాతో కలిసి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని జనులు యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఏం అక్కలు కూడా చెప్పలే? చాలా పొడుగైనట్టుంది అయితే. రైట్, నా వైపు చూడాలి. అమ్మ ఎలీషా వింతల్లి ఏమంటున్నాడో నాతో కలిసి చెప్పండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఎవరట ఈ యాకోబు? అక్కడ ఏమంటాడు? దేవుని యొక్క దాసుణ్ణి అని అంటే బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏమనొచ్చు? మీరైతే ఏమనేవాళ్ళు తెలుసా? ఈ యాకోబు ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభుకు తమ్ముడు. అది మన రేంజ్. ఎవరనుకున్నారు యాకోబు? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడో అని గమనించండి. ఎవరూ పొగడాల్సిన అవసరంలా ఆ నాడే పొగుడుకుంటా ఉండేవాడు. కొంతమందికి సాక్ష్యానికి టైం ఇస్తే చాలు. ఇక మైక్ తీసుకున్నారంటే ఏం చెప్తారో తెలుసా? గొప్ప కులం నుంచి రక్షించబడ్డాం, ఉన్నత కులం నుంచి రక్షించబడ్డాం, అగ్రవర్ణాల నుంచి అంటే ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆడి గ్యాస్ ఆడి కొట్టుకుంటాడు. రాజశేఖరయ్య గారు చెప్తారు, ఒరి పిచ్చి మహారాజులారా, మిమ్మల్ని మీరు పొగుడుకోకండి రా, మిమ్మల్ని ఇంకొకడు పొగిడితే బాగుంటుంది. మిమ్మల్ని మీరు పొగుడుకుంటే, అయ్యగారు చెప్తా, మిమ్మల్ని మీరు పొగుడుకుంటే మీ కాళ్ళకి మీరు దండం పెట్టుకున్నట్టు లెక్క. విన్నారా? మన కాళ్ళకు ఇంకొకటి దండం పెడితే బాగుంటుంది, కానీ ఇంకొకరు మన కాళ్ళకి దండం పెట్టకూడదు, అది వేరే సంగతే. ఇట్లా కొంతమంది చిన్న అవకాశం దొరికితే చాలు, మా కులం ఏంటో తెలుసా, మా వంశం ఏంటో తెలుసా, మా ప్రాంతం ఏంటో తెలుసా అని పదాకలి బడాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు. యాకోబు ఎంత దీనుడో చూడండి. దేవుని యొక్కయు క్రీస్తు యేసు యొక్కయు దాసుడైన నేను యేసుక్రీస్తు వారి తమ్ముణ్ణి. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడాల. అంత దీనత్వంతో వాళ్ళు బ్రతికారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, ఇప్పుడు చూడండి. పౌలు సువార్త దండయాత్ర ముగించుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? యాకోబు దగ్గరికి వచ్చి తన సువార్త పర్యటనలో దేవుడు తన ద్వారా ఏమేమి జరిగించాడో అవన్నీ వివరించాడు. చూడండి అక్కడ నాతో కలిసి. అతడు వారిని కుశలం అడిగి, ఏమడిగి? ఇంతకు చిన్నప్పుడు వాడేవాళ్ళం ఈ పదం వాడేవాళ్ళం. మిత్రమా, కుశలమా?
వాడేవాళ్ళం అప్పుడు. ఈ పదం ఇప్పుడు పోయింది. మిత్రమా కుశలమా, కుశలమా అనిలా కుశలమా తల్లి. కుశలమా అంటే క్షేమ సమాచారాలు. రైట్. కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. బాబా ఏమన్నాడు? తన పరిచర్య వలన తాను జరిగించిన వాటిని వివరంగా చెప్పాడని రాయలేదు. ఏమని రాశాడు? దేవుడు తన పరిచర్య ద్వారా దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని గూర్చి తెలియజెప్పాడు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం, పుట్టుకుంటే ఆయన్ని లుస్త్రాలో బాగు చేశాడు పౌలా ఎవరు బాగు చేశారు అంటే, ఎవరు బాగు చేసేది ఏముందయ్యా, దేవుడు బాగు చేశాడయ్యా. పలానాయన గుడ్డి ఆయన బాగుపడ్డాడు కదా, ఎవరు బాగు చేశారు ఏముందా? ఇదేమన్నా పెద్ద ప్రశ్న. బాగు చేసింది దేవుడు. వాడబడిన పనిముట్టు నేనని ఎంత గొప్పగా వాడబడినా దేవునికి అగ్రపట్టం కట్టాడు కానీ తన పేరు ప్రఖ్యాతులు ఎక్కడా చెప్పుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. బిడ్లారా, గతంలో నేను చెప్పాను హిజ్కియా రాజు గూర్చి. మీ జీవితంలో ఏది మీరు పొందుకున్నా ప్రతి క్షణం, అమ్మా ఈ ఇల్లు ఎట్లా సంపాదించారా వైజాగ్లో అంటే, దేవుడు తన కృప ద్వారా మాకు అనుగ్రహించాడయ్యా, మా చేతుల కష్టార్జితం. మీ పిల్లలు చక్కటి స్థితిమంతులు అయ్యారా? పిల్లలు దేవుని కృపను బట్టి చక్కగా చదువుకున్నారయ్యా. ఎలాంటి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడే తన కృపతో నా బిడ్డలను ఇలా నిలవబెట్టాడని ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టాలి. కానీ మా పిల్లలు ఫస్ట్ నుంచి తెలివి కలిగిన వాళ్ళండే, మేధావులండే, మాది అంతా ఐన్స్టీన్ వర్గం అండి అని చెప్పుకుంటా ముగింపులో కొంతమంది ఏమంటారు, అసలు మా కులం అంతా అంతేనండి, మా కులస్తులు అందరూ అంతేనండి, మా కులమే ఆంధ్రాలో సపరేట్ అండి అని ఈ దరిద్రపు మాటలు మాట్లాడతారు. ప్రతి క్షణం దేవుని కృపకు అగ్రపట్టం కట్టి దేవునినే మహిమపరిచే ప్రజలుగా ఉందుగాక. ఆయనను మహిమపరిస్తే ఆయన మనలను మహిమపరచడం ప్రారంభిస్తాడు. అన్యజనుల మధ్యలో దేవుడు తన ద్వారా జరిగించిన కార్యాలను గూర్చి చెప్తూ ఉన్నాడు. రైట్. వాళ్ళు సంతోషంగా విన్నారు. చూడండి అక్కడ వివరముగా చెప్పాను. ఇక్కడ చూడండి, వారు విని, పెద్దగా చెప్పాలి, వారు విని దేవునిని మహిమపరిచి. అంటే నీ నోటి నుంచి ఏదైనా ఒక మాట బయలుదేరితే ఆ మాట విన్న ప్రజలు మీరు కలిసి ఎవరిని మహిమపరచాలి? మీరు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇదొట్టి బడాయిదిరా అన్న మాట రాకూడదమ్మా. ఈడు వచ్చి హెచ్చులు చెప్తాడ్రా అన్న మాట రాకూడదు. వీడు 24 గంటలు వీడిని బూస్ట్ చేసుకుంటాడ్రా అన్న మాటలు రాకూడదు. నీ సాక్ష్యం ఎప్పుడైనా చెప్తే, ఎవరితోనైనా నువ్వు మాట్లాడితే, నీవు విన్న వ్యక్తి ఇద్దరూ కలిసి దేవుని మహిమపరిచేటట్లు ఉండాలి. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్. 20వ వచనం. అతనిని చూచి, పెద్దగా అతనిని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారము చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు చెప్పాలి నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. రైట్. వినండి. పౌలు వారిని గూర్చి ఒక అపోహ విన్నారా? ఒక అపోహ. పౌలు అలా అనలేదు. కానీ ప్రజల మధ్యలో ఉన్న అనుమానం, అపోహ ఏంటంటే, సహోదరుడా, నీ మీద అన్య ప్రజలలో ఉన్న యూదులకి ఒక అపోహ ఉంది. ఏంటో తెలుసా? యూదులైన వారు, రక్షించబడిన వారు సున్నతి చేసుకోకూడదు. యూదులైన వారు ధర్మశాస్త్రాన్ని పాటించకూడదు. అసలు మోషే ధర్మశాస్త్రాన్ని మీరు ఖతరు చేయకూడదు అని నువ్వు చెప్పినట్లుగా నిన్ను గూర్చిన అపోహ ప్రజల మధ్యలో ఉంది. ఒక డౌట్ ప్రజల మధ్యలో ఉంది. కాబట్టి నేను నీతో చెప్తున్న ఈ మాట విను. ఏం చేయమంటారు? నాజీరు చేయబడినటువంటి నలుగురు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ జుట్లు పెరిగిపోయినాయి. నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నట్లుగా, పాటిస్తున్నట్లుగా యూదులు తెలుసుకున్నట్లు
ఈ స్థలంలో వివాదాలు జరగకుండా ఉండునట్లు నువ్వు దేవాలయానికి వెళ్ళి వీళ్ళందరికీ బోడిగుండు చేయించు. చెప్పండి. నేను ఇందాకే చెప్పాను, నేను వివాదాస్పదమైన విషయాల జోలి వెళ్ళనని. ఇప్పుడు బోడిగుండు గురించి ప్రసంగం చేశాను అనుకో, ఇది ఇంకో కోణంలో పోద్ది. అందుకని నాకు అవసరమైనవి మీకు అవసరమైన మాటలే చెప్తాను. సరే, ఎందుకు బోడిగుండు చేయించమన్నాడు అంటే యూదులు కొన్ని అనుమానాలు నివృత్తి కావాలి. నువ్వు మోషేను నిరాకరిస్తున్నట్లుగా ఈ ప్రజలు అనుకోకూడదు. ఏ విధం చేతనైనా వీళ్ళ మధ్యలో నువ్వు వాక్యం ప్రకటించాలి. ఎలాగైనా ఎక్కడ కూడా నువ్వు సువార్త చేయాలి. ఆ తర్వాత పౌలు ఆ స్థలంలో సువార్త ప్రకటించాడండి. అద్భుతం. తర్వాత అధ్యాయాలన్నీ సుదీర్ఘ ప్రసంగాలు, పౌలు వారు చేసిన ప్రసంగాలు. అది యెరూషలేములో. అద్భుతం. గతంలో యెరూషలేములో ప్రసంగం చేసే అవకాశం పౌలుకు దొరకలా. ఆఖరి ఘట్టంలో రాజుల ఎదుట ప్రసంగం చేసే అవకాశం దేవుడు ఇక్కడిచ్చాడు. ఎందుకయ్యి అంటే వీళ్ళు చెప్పారు, నాన్న నువ్వు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నట్లుగా వాళ్ళు అనుకోకూడదు, మోషేను తృణీకరిస్తున్నట్లుగా అనుకోకూడదు. టైం బీయింగ్ వీళ్ళని తీసుకొని వెళ్ళి నువ్వు బోడిగుండు చేయించు. అదే ఆ నాజీరు వ్రతం నుంచి బయటకు వచ్చేటట్లుగా దీనికి అయ్యే ఖర్చంతా నువ్వే భరించు అని పెద్దలంతా చెప్తూ నీ మీద ఉన్న అపోహను తొలగించుకో, నీ మీద ఉన్న అనుమానాన్ని తొలగించుకో అని పౌలుకు చెప్పారు. వాస్తవంగా ముగింపులో చెప్తాను, పౌలు స్థానంలో గనక ఇంకొకళ్ళు ఉంటే ఆడేమనుకుంటే నాకెందుకు సార్ అనుకునేవాడిని అడుకొని, ఆడేమనుకుంటే నాకెందుకు, నేను చేయను, కావాలంటే మీరు చేసుకోండి, నేను అల్లా అంటే రుజువు తీసుకురండి అని సహజంగా ఎవరైనా వాదనకు దిగుతారు. అదే పౌలు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు అని ప్రారంభంలో చెప్పే కదా. తన మీద వచ్చిన అపోహను నివృత్తి చేయటానికి తాను చేసిన ప్రయత్నం. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు భక్తిలో ఎంత ఎదిగినా, విశ్వాసంలో ఎంత ఎదిగినా, ఎవరైనా నీ మీద అపోహ పడితే, అనుమాన పడితే వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేయాలి. నువ్వు నివృత్తి చేయాలి. ఒక ఆయన ఒక ఆమె మీద అనుమానం పడ్డాడు. ఆమె వైపు చూసి అన్నాడు, ఏమమ్మా ఎందాక మత్తురాలు అయి ఉంటావు, తాగుబోద్దానే, తాగి మందిరానికి వస్తావా, బుద్ధి లేనిదానే, చచ్చ తాగి మందిరానికి వస్తావా, ఏ వాడ మనిషివమ్మా నువ్వు, తాగి మందిరానికి వస్తావా అని అన్నాడు ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసిని చూసి. ఎక్కడా కదా, ఏలి హన్నమ్మని చూసి తాగుబోతు మనిషి, తాగి చర్చికి వస్తావా అని అన్నాడు. ఆ తల్లి ఆ దైవజనుడుకున్న అనుమానాన్ని, అపోహను ఎంత సాత్వికంగా నివృత్తి చేసిందో. ఏమంటుందో తెలుసా? అలా కాదు నా ఏలినవాడా, నీ దాసురాలనైన నేను మనోదుఖము గలదాననై నా హృదయాన్ని నీళ్లవలే కొమ్మరించా, నీ దాసురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అంటే, ఏ తాగుబోతు మనిషా అని అన్నాడు. ఆవిడ స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఆ ఏలి ప్రవక్తను చూసేవని ఎవడు తెలుసా? ఏ గుడ్డి అయినా మాటలు చక్కగా రాని, నీ చర్చికి వచ్చినంత మాత్రాన నోటుకు వచ్చినట్టు అంటావా? నన్ను పట్టుకొని తాగుబోద్దా అని అంటావు. అసలు నువ్వు మనిషివా పశువా? నువ్వైతే అనేవాడు తమ్ముడా, నువ్వు మనిషివా పశువా? నన్ను పట్టుకొని తాగుబోతు మనిషి అంటావా? ఎవరు నేను? షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్న స్త్రీలందరిలో అత్యంత ప్రార్థనాత్మ కలిగిన దాన్ని, హృదయాన్ని నీళ్ళ వల్లే కొమ్మరించా. అసలు ఈ సంఘంలో నాలాంటి ప్రార్థనా పర్రాలు ఎవరో తీసుకురా. చర్చికి వచ్చినంత మాత్రాన్ని నోటుకొచ్చినట్టు అంటావా? మాటలు చక్కగా రాని. గుడ్డైనా కళ్ళు కనపడకపోతే నాకు చెప్పు. కాకినాడలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు, బెజవాడలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు, మంటాడలో నాకు తెలిసిన, కామారెడ్డిలో నాకు తెలిసిన కళ్ళ డాక్టర్ ఉన్నాడు. ఖర్చు అంతా నేనే భరించి కళ్ళజోడు కొని పెడతా. అంతేగాని సూపు కనపడినంత మాత్రాన నోటుకొచ్చిన మాటలు చక్కగా రా అని ఇంకొక ఆడమనిషి అయితే అనేవాళ్ళ లేదా? ఏమండి, స్త్రీని పట్టుకొని తాగుబోతు మనిషి అంటాం అనేది అది చిన్న మాట, చాలా పెద్ద మాట, సాధారణమైన మాట, చిన్న మాట. ఏం ప్రభుదాస్ గారు, అది పెద్ద మాట, ఘోరమైన మాట. ఏమంటే ఒక స్త్రీని పట్టుకొని తాగుబోతు మనిషి అంటే ఏమి సార్?
తన మీద ఉన్న అపోహను ఎంత జెంటిల్గా నివృత్తి చేస్తుందో చూడండి. సాత్వికంతో మాట్లాడుతుంది. ఏమందరా తల్లి? అలా కాదు, అబ్బా అలా కాదు, నా ఏలినవాడా, నీ దాసురాలనైన నేను. ఆ జవాబు విన్న తర్వాత ఏమంటాడో తెలుసా? ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. అంటే ఆ ప్రార్థన అంతటికి ప్రతిఫలం ఇచ్చింది ఏంటో తెలుసా? మృదుత్వంతో కూడుకున్న సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట భార్య, ఏమండే ఏంటండి ఈరోజు ఎంత లేట్ అయింది అని అడిగింది. నీ మీద ఉన్న ప్రేమతోనే, అనుమానంతో కాదు. నీ మీద అనుమాన పడితే దాన్ని సాత్వికంతో నివృత్తి చేయాల్సిన బాధ్యత భర్తగా నీకుందే. అట్లా కాకుండా నీకు అంత అనుమానపు రోగమే, మగోడిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా చెప్పండి ఏదో అని అంటే అది పురుష లక్షణం కాదు. భార్యకు అనుమానం కలిగినప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత భర్తకుందే. ఏమండి మీ ఫోన్ లాక్కేస్తున్నారు, ఇవాళ రేపు చూడండి, బీరువాకు లాక్కుందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా సెల్ ఫోన్కి లాక్. భర్త పాస్వర్డ్ భార్యకి తెలియదు, భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు. అదొక సంసారం. అంటాడు భర్త, బీరువా తాళం అడిగితే ఇస్తా, నా ఫోన్ పాస్వర్డ్ మాత్రం పొరపాటు అని చెప్పను. అపోహ అప్పుడు వస్తుంది, అనుమానం అప్పుడు వస్తుంది. భార్య అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరికొంది? నేను చెప్పను, నేను ఇంతే అని అన్నావా, నువ్వు సరైన పురుషుడు కాదు, సరైన విశ్వాసకుండే లక్షణం కాదు అది. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎవరికైనా మన మీద అనుమానం వచ్చినప్పుడు సాధుత్వంతో దాన్ని నివృత్తి చేయాలి. సరే విన్నారా? అన్నమ్మ తల్లి మీద డౌట్ పడ్డాడు పాస్టర్ గారు. ఏమంది ఆవిడ? బరాబర్ తాగి వస్తా, నీకు శాతైంది చేసుకో అని అందా. నువ్వు అన్నావు కాబట్టి ఇప్పటి నుంచి కావాలని నేను తాగుతా. కొంతమంది చూడండి, భర్త ఆ మాట అన్నాడని అన్నావు కదా, నన్ను బజార్ ఆడదన్నావుగా, నన్ను చెడదని అన్నావు కదా, ఇక ఆ మాట నేను చెప్పలేను. మీకు అర్థమైంది కదా? ఎవరైనా నీ మీద అపోహపడినప్పుడు సాత్వికంతో దాన్ని నివృత్తి చేయాలి, కానీ పౌరుష పదజాలాలు దేవుని బిడ్డలు వాడకూడదు. సాధ్యమైతే మృదువుగా సమాధానం చెప్పు. సాధ్యం కాలేదనుకోండి, అది వినే బ్యాచ్ కాదనుకో, దీనికి ఒక ఆన్సర్ చెప్తా, సైలెంట్గా వెళ్ళిపో. సమూయేలు మొదటి గ్రంథం ఎంత బాగుంటుందో చూడండి ఆ మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు ఒకసారి అందరూ చూడండి. ఎంత ఖరీదైన మాటలు అక్కడ రాసి ఉన్నాయో. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెల మంద ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని అని. ఏమన్నారు? నువ్వెందుకు వచ్చావు? నా వైపు చూడాలి. నువ్వెందుకు వచ్చావు? ఏమన్నాడు? నువ్వెందుకు వచ్చావు? యుద్ధం చూడటానికే కదా వచ్చింది. నీ హృదయపు చెడుతనం నాకు తెలుసురా, నీ హృదయపు గర్వం నాకు తెలుసురా, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అని తమ్ముడి మీద అన్న అపోహపడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, దావీదు యుద్ధం చూడటానికి వచ్చాడా, అన్నల క్షేమ సమాచారం చూడటానికి వచ్చాడా? పెద్దగా అన్నలకు ఆహారం తీసుకురావడానికి వచ్చాడా, యుద్ధం చేయటానికి వచ్చాడా? కానీ అన్న ఏమంటున్నాడు? అరే పెద్దగా చెప్పాలి, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితనని చెప్పి అక్కడ నుండి అతని యొద్ద నుండి తొలగిపోయాను. అంటే ఇక్కడ దావీదు ఒక రకంగా నేనేం చేశానన్నా అని మౌనంగా వెళ్ళిపోయాడు. అంటే
దావీదు ఇక్కడ ఏమి ఎక్కువ మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడటం ఎందుకని మౌనంగా వెళ్ళిపోయాడు. కొంతమంది గుచ్చి లేనిపోయిన మాటలు అన్నారా? సాధ్యమైతే సాత్వికంతో మాట్లాడు, జవాబు చెప్పు. జవాబు చెప్పిన వాళ్ళు అదే అంటున్నారా? ఇకప్పుడు కీప్ క్వైట్. నువ్వు నిర్దోషివని, నీ నిర్దోషత్వాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు అని అంటే దావీదు మౌనంగా వెళ్ళిపోవటం చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవునికి దావీదు అప్పగించుకున్న విధానాన్ని చూసి దేవుడు చేసిన పని, రేయ్ ఎలియాబో, దావీదు యుద్ధం చూడటానికి వచ్చినోడు కాదురా, యుద్ధం చేయటానికి వచ్చినోడు. ఆమెం చెప్పండి గట్టిగా. దేనికి వచ్చాడు? నువ్వు అన్నావు కదా, నువ్వు అన్న మాట కోసమైనా నా బిడ్డను నిలవబెడతానని యుద్ధం చేయటమే కాదు, రాజు చేయలేని కార్యం, సైనికులు చేయలేని కార్యం ఓ చిన్న పిల్లోడి ద్వారా దేవుడు జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చింది అని అంటే దేవుడు ఏమన్నాడు? రైట్, ఈయన అనవసరంగా అన్నావు కదా, ఈయన యుద్ధం చూసేవాడిగానే కాదు, యుద్ధం చేసేవాడిగా నేను చేస్తా. యుద్ధం చేసేవాడిగానే కాదు, యుద్ధ భూమిలో అఖండమైన విజయం పొందేవాడిగా నేను చేస్తా. బిడ్డలారా, ఎవరైనా అపోహతో నీ మీద రాళ్ళేశారా? మౌనంగా వెళ్ళిపో. వాని కళ్ళ ఎదుటే వింతైన రీతిలో దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఎవరితో వాదనకు దిగకో. ఇక్కడ దావీదు ఇక్కడ వాదనకు దిగాల. నేను యుద్ధం చూడటానికి వచ్చిన. ఎవడు చెప్పాడు నీకు? రా, ఎవడు చెప్పాడు నీకు చెప్పినోడు తీసుకురా అని వాదనకు దిగొచ్చా? దిగకూడదు రమేష్, దిగలా. అందుకని దావీదు అంత గొప్పోడైపోయాడు. ఎప్పుడు వాదనకు దిగొద్దు. ఆ తల్లి ఏమో మృదువుగా సమాధానం చెప్పింది, ఈయనేమో మౌనంగా వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా వెళ్ళినా, మృదువుగా సమాధానం చెప్పినా పరిష్కారం దొరకదు. అలాంటి స్థలాలలో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలా? ఓ మాట చెప్తాను. మరియమ్మ తల్లి గర్భవతి అయింది. అంతకు మునిపే ప్రధానమైన తర్వాత గర్భవతి అయింది. గర్భవతి ఎలా అయింది? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందన్న సంగతి యోసేపుకు తెలుసా? యోసేపుకు తెలియదు. యోసేపు ఏమనుకొని ఉండొచ్చు? బహుశా ఎక్కడో చీచి బజార్ ఆడదాన్ని నేను చేసుకోబోతున్నానా, సరే ఈ అమ్మాయిని అవమానపరచకూడదని అనుమానంతో, అపోహతో పండుకున్నాడు. అద్భుతం తెలుసా? ఆ రాత్రి దూత, యోసేపు, నీ భార్యను చేర్చుకోవటానికి భయపడకు, ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఆవిడ గర్భాన్ని నేను దీవించబోతున్నాను. ఆవిడ గర్భంలో ఓ కుమారుని పుట్టిస్తా, యేసు అనే పేరు పెడతా. అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ఎంచబడతాడు. తన ప్రజలను వారి పాపము నుంచి రక్షిస్తాడు అని ఆ భర్తకున్న అనుమానాన్ని ఎవరు నివృత్తి చేశారు? బిడ్డలారా చూడండి, నువ్వు మంచోడువైనా, నువ్వు మంచిదానివైనా, కొంతమంది నేను చూసి ఎట్లా అంటారు తెలుసా? అమ్మో ఈ మనిషి టక్కరదండే, గుంట నక్కండే. నువ్వు గుంట నక్కవు కాదు, నువ్వు సింహానివి. కానీ కొంతమంది ఏమంటారు? వీడు గుంట నక్కండే, అమ్మవాడు సూపు చూడు, సుంచులికలు పెట్టి ఆడు సూపు చూడు, ఉడతలు బట్టి అమ్మమ్మమ్మమ్మ వాడా మాయు అమ్మమ్మో అని రకరకాలుగా అంటారు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవా, నేను ఎవరినో, ఆ బిడ్డ పట్ల నా హృదయంలో ఎలాంటి ప్రేమ ఉందో, నా వ్యక్తిత్వం ఏంటో, నేను ఎలాంటి వాడినో, నన్ను గూర్చిన ప్రత్యక్షత ఆ వ్యక్తికి దయచేయి అని నువ్వు ప్రార్థన చేసి నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే, మరియ ఎలాంటి పవిత్రురాలో ఆవిడ కన్యత్వాన్ని గూర్చి దేవుడు యోసేపుకు ప్రత్యక్షత ఇచ్చినట్లుగా నిన్ను గూర్చిన ప్రత్యక్షత కూడా విరోధులకు దేవుడు అనుగ్రహించడం ప్రారంభించును గాక. ఓ మాట చెప్తా, ఎదుటోడిని మనుషుడు సరిగ్గా అర్థం చేసుకుంటాడా, ఎక్కువ శాతం అపార్థం చేసుకుంటాడా? నీకెట తెలిసింది?